ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఈరోజు మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో అపోస్తుల కార్య గ్రంథము 9వ అధ్యాయం, అపోస్తుల కార్య గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలోని చివరి మాట మనం చదువుకుందాం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం, ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పినటువంటి చక్కటి సాక్ష్యం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అసలు ఇక్కడ విషయం ఏం జరిగిందో, ఎలా జరిగిందో, అక్కడ ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2024 సంవత్సరాల క్రితం సర్వోన్నతుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు ఈ లోకానికి యేసుగా, క్రీస్తుగా దిగివచ్చి 3.5 సంవత్సరాలు సేవ చేసి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన కల్వరి శిలువలో రక్తం గార్చి సమాధి చేయబడి, మరణము పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు అనేక మందికి ఆయన అగుపడ్డారు, అనేక మందికి ఆయన కనిపించారు. అనేక మందికి కనిపించిన తర్వాత ఆయన ఒలీవ కొండ నుండి ఆయన ఆరోహణమయ్యారు. ఆయన ఆరోహణమైన తర్వాత ఆరోహణమవుతూ తన శిష్యులతో చెప్పారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఎదురు చూడండి, మీ మీదకి పరిశుద్ధాత్మను వరం వస్తుంది, మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారు, నింపబడిన తర్వాత మీరు శక్తివంతులవుతారు, భూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి ఆ వాగ్దానం చేసిన తర్వాత, ఆ వాగ్దానం చేసిన తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమైన తర్వాత 10 దినాల కొరకు ఇశ్రాయేలీయులు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులందరూ కూడా ఆ యొక్క మేడగదిలో ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. పెంతెకోస్తు పండుగ దినమందు, అంటే పెంతెకోస్తు పండుగ దినం అంటే ఈరోజు పెంతెకోస్తు పండుగ. మనం ఈరోజు పండుగ పెట్టుకోవాలి, కానీ అనివేరే కారణాల వల్ల మనము ఈరోజు పండుగ పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం మనం పండుగ పెడతాం, ఈ సంవత్సరం పెట్టలేకపోయాం. అయితే ఈ పెంతెకోస్తు పండుగ దినమందు దేవాది దేవుడు ప్రార్థించుచున్నటువంటి 120 మంది మీద కూడా తన పరిశుద్ధాత్మ శక్తిని, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ 120 మంది కూడా దేవుని శక్తిని పొందుకున్న వారి అన్య భాషలతో మాట్లాడటం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడి ప్రభువుని స్తుతించడం ప్రారంభించారు. వారందరి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అగ్ని నాలుకల వలె విభాగింపబడి కనబడేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య భాషలతో మాట్లాడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అది పరిశుద్ధాత్మ నింపుదలకు ఒక ఉదాహరణ, సాదృశ్యమైనది అనమాట. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు కొంతమందికి దేవుడు ఆ వాక్శక్తిని ఇచ్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడతారు. అలా మాట్లాడడాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ దేవుడు మీకు అన్య భాషలతో మాట్లాడే వరాన్ని ఇస్తే, అన్య భాషలతో మాట్లాడేటువంటి శక్తిని ప్రభు ఇస్తే, అన్య భాషలతో మాట్లాడి ప్రభుని స్తుతించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య భాషలతో ప్రభుని స్తుతించారు. తదుపరి వారు శక్తి పొందుకున్న వారే, వారిలో పేతురు అనేటువంటి ఒక శిష్యుడు లేచి వాక్యము చెప్పగానే ఆ రాత్రి లేదా ఆ ఉదయకాలమే 3,000 మంది ఒకేసారి రక్షణలోనికి వచ్చి బాప్తీశాలు పొందినట్లు
బైబిల్ చెబుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒకేసారి 3,000 మంది రక్షించబడ్డారు అక్కడ. ఎంత గొప్ప ఉజ్జీవం అండి అది. వారు రక్షింపబడిన తర్వాత రోజు కూడా అనేక వందల మంది సంఘంలో చేర్చబడతా ఉన్నారు. సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. సంఘము క్షేమాభివృద్ధి చెంది వేలాది మంది సంఘంలో చేర్చబడతా ఉన్నారు. అయితే సంఘం అభివృద్ధి చెందుతుంది, కానీ సంఘము క్షేమాభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో సంఘానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు కూడా పెరగటం ప్రారంభించాయి. సంఘానికి వ్యతిరేకంగా అనేక మంది ప్రయత్నం చేయడం ప్రారంభించారు. సంఘానికి వ్యతిరేకంగా అనేక ఆయుధాలు రూపింపబడతా ఉన్నాయి. అనేక మంది సంఘానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తూ సంఘాన్ని పాడు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైన వారు ఎవరు అంటే ఎవరో బయటోళ్ళు కాదు, యూదులే సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు యూదులు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారయ్యా అంటే జాగ్రత్తగా వినండి, మీకు మంచి మాట చెబుతాను. యూదులందరూ సంఘానికి వ్యతిరేకులు కాదు. ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజానికి క్రీస్తుకు వ్యతిరేకులు ఎవరయ్యా అంటే యూదా మత పెద్దలు. యూదా మత పెద్దలు సంఘానికి వ్యతిరేకం. ఎందుకు యూదా మత పెద్దలు సంఘానికి వ్యతిరేకం అంటే యూదా మత పెద్దల మాట యేసు ప్రభువుల వారు వినలేదు. యూదా మత పెద్దల మాట యేసు ప్రభువుల వారు ఎందుకు వినలేదంటే యూదా మత పెద్దలు వేషధారణతో ఉన్నవారు గనుక, వారు వాక్యానికి విధేయులైన వారు కాదు గనుక, సంఘాన్ని పాడు చేసేవారు గనుక, మందిరాన్ని పాడు చేసేవారు గనుక, వారి వేషధారణ బట్టి యేసు ప్రభువుల వారు వారి యొక్క మాటకు విధేయత చూపించలేదు. వారి యాజకత్వాన్ని వారు అంగీకరించలేదు. వారిని వేషధారులని అనేక పర్యాయాలు యేసు ప్రభువుల వారు ఖండించినట్లు మనం చూస్తాం, బుద్ధి చెప్పినట్లు మనం చూస్తాం. ఈ కారణాన్ని బట్టి యూదా మత పెద్దలు ఏం చేశారంటే మమ్మల్ని పట్టించుకొని యేసు యొక్క మతాన్ని, లేకపోతే యేసు వారి యొక్క మార్గాన్ని, యేసు వారి శిష్యులను అభివృద్ధి కానివ్వకూడదు అని చెప్పి యేసు వారి మీద నిందలు వేయటం ప్రారంభించారు. అపోహలు పుట్టించడం ప్రారంభించారు. అబద్ధ ప్రవక్తని ప్రకటించడం ప్రారంభించారు. యేసు వారిని వ్యతిరేకంగా అనేక ప్రకటనలు చేయడం ప్రారంభించారు. యేసు వారితో మాట్లాడిన, యేసే దేవుడని ఒప్పుకున్న, యేసు క్రీస్తుని ఒప్పుకున్న సమాజంలో నుంచి ప్రజలను వెలివేయటం ప్రారంభించారు. ఆ భయంతో, యూదా మత పెద్దల భయంతో చాలామంది యూదులు యేసు ప్రభువుని ఈ రోజు వరకు కూడా యేసును దేవునిగా కానీ యేసును క్రీస్తుగా కానీ అంగీకరించడానికి ఎవరూ ఒప్పుకోవట్లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. అలాంటి గుంపులో నుంచి ఒక అతను లేచాడు. ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు, ధర్మశాస్త్రాన్ని ఒల్లివేసిన వాడు, ధర్మశాస్త్రాన్ని చదివినవాడు, ధర్మశాస్త్రం అంటే పిచ్చున్నవాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా ఊరుకోనివాడు, ఒక పిచ్చివాడు, ఒక ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు లేచి క్రైస్తవ సమాజాన్ని హింసించడం ప్రారంభించాడు. హింసించడమే కాదు, క్రైస్తవ సమాజంలో సంఘ పెద్దగా ఉన్నటువంటి స్టెఫెను అనేటువంటి ఒక సంఘ పెద్దను కూడా రాళ్లతో కొట్టి చంపించేశాడు. అతని పేరు సౌలు. ఈ సౌలు ఎప్పుడైతే సంఘానికి వ్యతిరేకంగా పనులు చేయడం ప్రారంభించాడో యూదా మత పెద్దలు ఏం చేశారంటే ఈ సౌలు గారికి అధికారాన్ని ఇచ్చారు. ఏం అధికారము? సంఘాన్ని పాడు చేసే అధికారం, సంఘస్థులు విశ్వాసులను చెరపట్టేటువంటి అధికారం, విశ్వాసులను చంపేటువంటి అధికారం, మరణశిక్ష వేసే అధికారం, లేదా వారిని హింసించే అధికారాన్ని యూదా మత పెద్దలు ఇవ్వగానే ఇంకా రెచ్చిపోయినటువంటి యూదా మత పెద్ద ఈ యొక్క సౌలు ఒకరోజు దమస్కులో ఉన్నటువంటి సంఘాన్ని హింసించడానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను ప్రయాణమై వెళ్తూ ఉన్నాడో దేవుడు సౌలును దర్శించాడు. 9వ అధ్యాయం మనం చూస్తే అకస్మాత్తుగా ఆకాశంలో నుండి గొప్ప వెలుగు అతను చుట్టూ ప్రకాశించినట్లు మనం చూస్తాం. వెంటనే అతడు ఆ గుర్రం నుండి పడిపోయాడు, నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోయి చూస్తూ ఉంటే ఆ వెలుగులో ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలకటం విన్నాడట. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నీవెవడవని అడుగగా. ఈ ప్రశ్న చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలాగ అడుగుతున్నాడు? ప్రభువా
ఎవరన్నా పాస్టర్ గారు మీరు ఎవరన్నా అడుగుతారండి? కానీ సౌలు అడుగుతున్నాడు, ప్రభువా అంటే సౌలు గారికి అర్థమైంది ఏంటంటే, ఇంతటి శక్తివంతంగా ఉన్నాడు అంటే, ఇలాంటి ప్రభావవంతమైనటువంటి వెలుగు మహిమ ఇక్కడ దిగింది అంటే ఈయన ఖచ్చితంగా దేవుడు. అయితే సౌలు గారికి అర్థం కానిది ఏంటంటే, ఏ దేవుడో తెలియదు. అది సౌలు గారికి అర్థం కాదు ఏంటి, ఏ దేవుడో తెలీదు, ఏ దేవుడు అనబడిన వాడో తెలీదు. కనుక నువ్వు దేవుడివే, కానీ ఏ దేవుడువో అని అడిగితే ప్రభు వారు అప్పుడు చాలా స్పష్టమైన సమాధానం చెబుతున్నారు. చూడండి, నువ్వెవడు అనగా నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం. ఎవరట? నీవు హింసించుచున్న యేసును అని చెప్పగానే నువ్వు లేచి పట్టణాలకు వెళ్ళో, అక్కడ నువ్వేం చేయాలో నీకు తెలపబడుతుందని చెప్పారట. దేవునికి స్తోత్రం అని చెప్పారు. అప్పుడు అతనితో ప్రయాణం చేసేవాళ్ళు సౌలు గారిని లేపారు. అప్పటికే సౌలు యొక్క కళ్ళు మూసుకుని పోయాయి, పొరలు పట్టేశాయి. సౌలు గారిని తీసుకెళ్ళి వాళ్ళ స్నేహితుడైనటువంటి యూదా అనే వాని ఇంటిలో కూర్చుండబెట్టారు. అక్కడ యూదా వాని ఇంటిలో సౌలు ఇంచుమించు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు ప్రార్థన చేస్తున్నాడో ఆకాశం నుండి ప్రభువు ప్రార్థన ఆలకించి అననీయ అనేటువంటి భక్తుని దగ్గరికి వెళ్ళి సౌలు గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈరోజు ఈ మాటలో నుంచి కొన్ని విషయాలు, సౌలు జీవితంలో జరిగినటువంటి విషయాలు, మన జీవితాల్లో జరగడానికి మేలుకరమైన విషయాలు, మనం ఒక్కసారి కొన్ని విషయాలు మనం నేర్చుకుని చూడడానికి ప్రయత్నం చేద్దాం. అతడు ప్రార్థన చేయుచున్నాడు అని ప్రభువారు చెప్పాడంటే నాకు అర్థమైన మొట్టమొదటి ప్రత్యక్షత, దైవవాక్య ప్రత్యక్షతలో నుంచి ప్రభు నాకు ఇచ్చినటువంటి మొదటి ప్రత్యక్షత ఏంటంటే, దాని అర్థం ఏంటో తెలుసా? సౌలు గారు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రభువారు ఆ ప్రార్థన ఆలకించాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. సౌలు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడండి? ఆలకించాడు. దేవుడు విన్నాడు. వాక్యంలో మనం చూస్తే చక్కని మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 1వ వచనంలోని 2వ మాటలు అంటాడు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందమో కాలేదు. వినకున్నట్లు ఆయన చెవులేమి మందం కాలేదు. ఆయన వినగలిగిన వాడు. అందుకని బైబిల్ అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనకు చెవునెగ్గేవాడు. 2వ దినవృత్త అంటాడు, నా చెవులు ఆ ప్రార్థన ఆలకించును అని రాస్తాడు. ఆయన చెవులట మన ప్రార్థన వింటాయట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది వాళ్ళకున్నటువంటి కష్టాలు, వారికున్నటువంటి బాధలు, వారికున్నటువంటి దుఃఖాలు, వారికున్నటువంటి వేదన ఏం చేస్తారు తెలుసా? ఆ పక్కోళ్ళతో ఈ పక్కోళ్ళతో ఇంటి ఎదురుకుండా వాళ్ళతో చెబుతూ ఉంటారు. అమ్మ మా ఆయన కొట్టాడు రాత్రి, మా పిల్లలు నా మాట వింటలేదు, అమ్మ ఇలాంటి విషయాలు ఇంట్లో ఉన్న గుట్టంతా పట్టుకెళ్ళి బయటెట్టి సమాజం చెప్పుకుంటారు. వీళ్ళు అనుకుంటారు ఎవరికైనా చెప్పుకుంటే నా బరువు తీరుతుంది అనుకుంటారు. కానీ బరువు తీరడం కాదు, బరువు ఎక్కువైపోతుంది. ఎలాగా? నువ్వు చెప్పుకున్న వ్యక్తి ఏమన్నా ఇంట్లో కూర్చొని ఉంటుందా? ఆవిడ ఎవరికైనా చెప్పకుండా ఉంటుంది అంటారా? ఇప్పుడు ఊరంతా చెప్పుకుంటూ వస్తుంది. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఎవరో ఉండబట్టలేకే, అమ్మ రాత్రి మీ ఆయన కొట్టాడంట కదా అని అడుగుతుంది. అప్పుడు ఏమవుద్దండి? తీరిపోని బరువు అంతా మళ్ళీ నేను ఆ మనిషికి చెప్తే ఆ మనిషి ఊరంతా చెప్పిందా, నీకు తెలిసిపోయిందా? ఇప్పుడు మా ఆయనకి తెలిస్తే మా ఆయన ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో, నిన్న కొట్టిన దానికంటే 2 డబల్ కోటింగ్ వస్తుందేమో, ఇప్పుడు ఇదో బాధ కాదండి. చాలామంది వారి బాధలు, వారి కష్టాలు వారికి చెప్పుకోకుండావన్నీ సమాజంలో చెప్పుకుంటారు. కానీ వాక్యం చెబుతుంది,
నీ బాధలు, నీ కష్టాలు, నీ సమస్యలు ఈ లోకంతో చెప్పాల్సింది నీ ప్రార్థన ఆలకించే దేవునితో చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిస్తే చాలు, ఆయన చెవులు నీ వైపు తిప్పబడతాయి. నువ్వెప్పుడైతే మోకరించావో, ప్రార్థన ప్రారంభించావో, ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు, ఏ బాధలో ఉన్నావు నాకు తెలియదు, ఏ కష్టంలో ఉన్నావు నాకు తెలియదు, నీ కలవరం ఏంటో నాకు తెలియదు, నీ బాధ ఏంటో నాకు తెలియదు, నీ కుటుంబంలో ఉన్న కలవరం ఏంటో నాకు తెలియదు. కానీ నీ హృదయంలో ఏ ప్రార్థన ఉందో నేను వినకపోవచ్చు, కానీ నా యేసయ్య నీ ప్రార్థన వింటున్నాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రార్థన వినే దేవుడు మనుషుడు కాదు, మానవుని వంటివాడు కాదు, శక్తిహీనుడు కాదు. ఆయన నీ ప్రార్థనకు సమాధానము చెప్పేవాడు, సమాధానం ఇచ్చేవాడు, కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు, ప్రార్థనలకు ఇచ్చి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు, నా దేవుడు ప్రార్థన వినలేదు, నా మాటలు దేవుడు వినలేదు అనుకుంటున్నావేమో. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు. ఆమేన్. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడమ్మా, వింటున్నాడు. విననేరకున్నట్లు ఆయన చెవులేమి మందమో కాలేదు. ఆ సౌలు చేస్తున్నటువంటి ప్రార్థన, మీకు విషయం చెప్పనండి, సౌలు ఒకప్పుడు మూర్ఖుడు, హింసకుడు, దూషకుడు, ఒకప్పుడు సంఘాన్ని పాడు చేసిన వాడు, ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు. అలాంటి మూర్ఖ స్వభావం కలిగిన వాడే మారు మనసు పొంది మోకరించి ప్రార్థన చేస్తుంటే అతని ప్రార్థనే దేవుడు ఆలకిస్తే, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు చేసే ప్రార్థన ఆయన ఎందుకు ఆలకించాడో? నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుని ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకించునుగాక, ఆయన నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చునుగాక. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది, దేవుడు ప్రార్థన ఆలకించడమే కాదు, ప్రార్థన చేస్తున్నటువంటి సౌలుకి దేవుడు దర్శనాన్ని చూపించాడు. ఏ దర్శనం అది? ఏ దర్శనమో? అననీయ అనేటువంటి ఒక భక్తుడు వచ్చి ఆ సౌలు కోసం ప్రార్థన చేస్తున్నట్లు దేవుడు సౌలు గారికి దర్శనం చూపించాడు. దర్శనం అంటే మన ఊహించుకునే ఊహలు కాదు. ఏంటి మరి? అది నిజమైనటువంటి ఒక చిత్రం, కళ్ళల్లో కనబడే చిత్రాలు. అంటే మనం ఎట్లాగైతే చూస్తూ ఉన్నామని దర్శనం కూడా మనకు అట్లాగే కళ్ళల్లో కనబడద్ది. యాహానుకు దేవుడు దర్శనం చూపించినప్పుడు అన్ని కళ్ళగట్టిటే కనబడ్డాయి. అన్నిటిని దేవుడు దర్శనులు యాహానుకు చూపించాడు. దర్శనం అంటే ఏంటో తెలుసా? జరగబోయే సంగతులను ముందుగానే తన ప్రజలకు తెలియపరచటం. నమ్మితే దేవునికి స్తోత్రం. మీకు ఇంకో మాట కూడా చెబుతాను. దర్శనం అంటే జరగబోయేది కూడా కాదు, జరగబోయేదానికి పునాదులు లేనప్పుడు కూడా దేవుడు నీ కొరకు దాన్ని చూపించగలడు. మీకు మంచి మాట చెబుతాను. ఇక్కడ చూడండి, అననీయకు దేవుడు నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పలే, ఇంకా చెప్పలేదు. అననీయకు సౌలు మార్పు చెందినట్టు తెలియదు. అననీయకు అసలు సౌలు జీవితంలో ఈ అద్భుతం జరిగిందన్న సంగతి తెలియదు. అననీయ తన పని తను చేసుకుంటున్నాడు. కానీ అననీయకు విషయం తెలియక మునిపే అననీయ వస్తాడని సౌలుకి చెప్పేశాడు. అననీయకి ఇంకా చెప్పలేదు నువ్వు వెళ్ళాలని. మీకు ఈ విషయం బాగా అర్థం కావాలంటే నా జీవితంలో దేవుడు చూపించినటువంటి ఒక అద్భుతాన్ని మీకు ఒక దర్శనాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను డిగ్రీ చదివేటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే లా చేయాలనేటువంటిది నా ఉద్దేశం. లా సెట్కి ప్రిపేర్ అవుతున్నాను. మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు లా సెట్ లేదు, గీ సెట్ లేదు, ఏమీ లేదు, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళాలన్నారు. ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ అనమాట. అలా కాదు నాన్న, నేను లా సెట్ చేస్తాను, నేను లాయర్గా చేసి నీకు అవసరమైతే సేవకు నేను ప్రోత్సహిస్తాను, సహకరిస్తాను, నేను మాత్రం సేవ చేయను. ఎందుకంటే నువ్వు పడ్డ పాటలు నేను పడలేను, నువ్వు పడ్డ కష్టం నేను పడలేను.
మీరు అనుభవించిన కష్టాలు నేను అనుభవించలేను, ఈ లేమి నేను అనుభవించలేను, ఈ కష్టాలు నేను అనుభవించలేను. ఒక సైకిల్ లేదు, ఒక బండి లేదు, ఒక సరైన వస్త్రాలు లేవు, సరైన గృహం లేదు, ఇలాంటి పరిస్థితిని అనుభవించలేను. నేను ఈ సేవ చేయలేను. అవసరమైతే ఎవరినన్నా సేవకుని పెట్టుకుని సేవకుని పోషిందాం, నేను ఉద్యోగమే చేస్తాను అని సేవ చేయడానికి నాకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అయితే మా నాన్నగారేమో నన్ను బైబిల్ కాలేజీకి పంపించాలని ప్రార్థన చేస్తున్నారు. నేనేమో అయ్యా డిగ్రీ అయిపోయిన తర్వాత లా చేద్దామని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఒకటి, ఆయన చేసే ప్రార్థన ఒకటి. ఒక తెల్లవారుజామున నేను లేచి ప్రార్థన చేసుకుని పండుకున్నాను. మోగన్నిగా నిద్ర పడతా ఉంది. నిద్ర పడుతుంటే దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి జీవాధిపతి మీకే స్తోత్రాలు నాయన. ప్రభువా తండ్రి సన్నిధిలో వినని వాక్యాన్ని మరుదులు నాటింపచేయండి. ప్రభువా తండ్రి సన్నిధిలో అయా సౌలు ప్రార్థన చేశాడు, అతని ప్రార్థన మీరు ఆలకించారు. అయా సౌలు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకు మీరు ప్రతిఫలంగా దర్శనాలు చూపించారు. అయా సౌలు ప్రార్థన చేశాడు, అయా తండ్రి సౌలు వెనకాల కార్యాలు చక్కబరిచారు. అయా సౌలు ప్రార్థన చేశాడు, సౌలు యొక్క భవిష్యత్తును మీరు సిద్ధపరిచారు. అతను ఊహించిన దానికంటే ఉన్నతమైన భవిష్యత్తును ఆ బిడ్డ కొరకు మీరు సిద్ధపరిచారు. అయా తండ్రి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నారో, నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అయా ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రార్థన ఆలకించండి నాయన. వారి ప్రార్థనకు చెవునగ్గండి ప్రభువా. వారి ప్రార్థన సమాధానం మీరు దయచేయండి. వారి జీవితాన్ని మీరు మార్చండి. వారి కన్నీరు మీరు తుడవండి. వారి ఆనందాన్ని, వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చండి నాయన. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని. అయా తండ్రి వారి కుటుంబాల్లో దుఃఖము నాయన, ఆయా దుఃఖం ఉందేమో, వేదన ఉందేమో, కన్నీరు ఉందేమో, వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి, ఆనందంగా మార్చండి, సమాధానంగా మార్చండి నాయన. వారికి ఉన్న కన్నీరిని ఆనంద బాష్పాలుగా మార్చండి ప్రభువా. మీరే మహిమ పొందని కృపల బలపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామం బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా
ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.